అర్థమైందా? ఆ భయం వచ్చినప్పుడు ఏమైంది? కొన్ని సంగతులు చెప్పాను. భయం మనల్ని బలహీనపరిచేది, బానిసలుగా బందీలుగా చేసింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు భయపడమాకండి. ఈ భయం అనేది మనలో ఏమాత్రం ఉండకూడదు. ఈ భయం మనలోకి ఎప్పుడు వచ్చిందయ్యా అంటే, దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు సహాయం చేస్తాడా చేయడా, దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడా ఆలకిస్తాడా, మా జీవితంలో కార్యం చేస్తాడా చెయ్యడా అని ఎప్పుడైతే సందేహపడుతూ ఉంటాడో, దుష్టుని నీ పక్కకొచ్చి నీలోని భయాన్ని కలుగు చేసి, నీ భయాన్ని బట్టి నిన్ను బలహీనుడిగా చేసి, బలహీనురాలుగా చేసి, సైన్యములకు అధిపతి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే నీవేం చేయాలి తెలుసా? నువ్వు భయపడనక్కర్లేదు. ఏంటి? నా సైన్యములకు అధిపతి ఎందుకో తెలుసా? దేవుడు నీకు ఉన్నాడు. నీ కొరకు మహిమని